మే 14, 2025 ఐద్వా ఆఫీసులో మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ 2 నెలలకెళ్ళి ఈ వేదిక ఆధ్వర్యంలో మెమోరాండంలు, ప్రెస్ మీట్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు చెప్తూ ప్రభుత్వానికి విన్నవిస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ సమకూరుతున్న మహిళలను మొత్తం ఒకటిగా కదులుతున్న క్రమంలో ఈ ప్రభుత్వము విచక్షణ రహితంగా మహిళలు అని కూడా చూడకుండా ఒక ఉగ్రవాదులను గాంక చేసినట్టుగా వారిని కటికోడు మేకపిల్లల పట్టి బండిలో ఇసిరేసుకొని పోయినట్టుగా వేసుకుపోయి వీధి వీధి తిప్పి నైట్ 10:30, 11 రోడ్ల మీద వదిలిపెట్టిన సందర్భాన్ని చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉందో మహిళల పట్ల అంటూ ప్రశ్నించడం జరిగింది. సంధ్యగా లక్ష్యాల్లో ప్రధానమైన అంశంగా పోటీలను రద్దు చేయాలి. అట్లాగే సామ్రాజ్యవాద విషయ సంస్కృతి పోరాడడం, మహిళలు అవమానపరిచేటువంటి మార్కెట్ వస్తువులు చూపించేటువంటి పోటీలను వ్యతిరేకిద్దామనే నినాదం రాష్ట్ర వ్యాప్తంగా వేదికలు ఏర్పడ్డాయి. జిల్లాల స్థాయిలో వేదికలు ఏర్పడ్డాయి. ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టారు. సదస్సులు, ర్యాలీలు అన్ని ఆల్మోస్ట్ వేదికలు ఏర్పడినటువంటి ప్రాంతంలో కూడా కలెక్టర్లకు మెమోరాండాలు ఇచ్చాం. అట్లాగే రాష్ట్ర కేంద్రంలో సదస్సు జరిగింది, ర్యాలీ జరిగింది, నిరసన ర్యాలీ చేసాం, రద్దు చేయాలనుకుంటూ మహిళా కమిషన్ ఇచ్చాం. వివిధ రూపాల్లో దాదాపు 45 రోజులుగా వేదిక ఏర్పాటు చేయడమే కాకుండా వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాం. విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వ అధికారులకు మెమోరాండాలు ఇచ్చాం. అయినప్పటికీ కూడా బేఖాతరు చేసినటువంటి ప్రభుత్వం ఈ నెల 10న ఆర్భాటంగా ప్రారంభించింది. విశ్వల్ పోటీ మనం ప్రకటించిన వారికి రద్దు చేయాలని కోరుతూ వచ్చాం. మన ప్రకటనలో భాగంగా 10వ తారీఖు దాన్ని రిజిస్టర్ చేయాలి. ఆ పోటీలని ప్రారంభించిన సందర్భంలోనే బయట నిరసన వ్యక్తం చేయాలి అని మనం ఇచ్చిన పిలుపులో భాగంగా మన సంస్థలు విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆ రోజు 10వ తారీఖు సాయంత్రం 5 గంటలకి నిరసన వ్యక్తం చేయాలి అని మన నిర్ణయంలో భాగంగా మనం అందరం కూడా అక్కడికి చేయాలి. వాళ్ళు 3 అంచెల బందోబస్తు భద్రతా ఏర్పాట్లు మేము చేశాం అని ప్రకటించుకున్నారు. వాళ్ళు ఎన్ని అంచెలు వేసుకున్నా మనకు అనవసరం, కానీ మనం మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళగలిగాం. మన వ్యూహాలతో మనం అనేక ఏర్పాట్లు చేసుకుని ప్రకటించిన టైం 5 గంటల కన్నా అక్కడికి చేరుకున్నాం. మనం నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నించాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 7వ గ్యారంటీగా భావప్రకటన స్వేచ్ఛని హామీ ఇస్తూ 6 గ్యారంటీలే కాదు 7వ గ్యారంటీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అది భావప్రకటన స్వేచ్ఛ. దానిని నేను అమలు చేస్తాను, భావప్రకటన స్వేచ్ఛని గ్యారంటీ ఇస్తాను అని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు వచ్చినటువంటి ఉద్యమకారులు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు బస్సు దిగి అక్కడికి చేరుకుంటున్నారు. మనం ఒక పాయింట్ పెట్టుకున్నాం. స్పోర్ట్స్ అథారిటీ కౌన్సిల్ ఎదురుగా అక్కడ స్పోర్ట్స్ బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మల దగ్గర మనం నిరసన వ్యక్తం చేయాలని మనం ఒక పాయింట్ పెట్టుకున్నాం. ఆ పాయింట్కి చేరుతున్న క్రమంలో చేరిన వాళ్ళని చేరినట్లుగా అరెస్ట్ చేయడం. అరెస్ట్ మనకు కొత్త కాదు, నిబంధన కొత్త కాదు. కానీ గతంలో ఎప్పుడూ చేయనట్టుగా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పెద్ద ఎత్తున అక్కడున్న ఎస్ఓటీపీ పోలీసులు, బ్లాక్ కమాండర్స్ చాలా దారుణంగా వాళ్ళని హ్యాండిల్ చేయడమే కాదు, గొంతు విప్పనివ్వలేదు, ఎవరిని మాట్లాడనివ్వలేదు, ఎవరిని కనీసం సరే వాళ్ళు లోపల జరుపుకుంటున్నారు. 7వ గ్యారంటీ హామీ ఇచ్చిన సోయి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంటే ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేయడం మన హక్కు. నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతుంది, ఇక్కడే జరగలేదు. అంతర్జాతీయ సమ్మిట్స్ జరుగుతుంటే బయట లక్షల మంది నిరసన వ్యక్తం చేస్తారు. ఈవెన్ అమెరికాలో కూడా మనం అటువంటి నిరసన ప్రదర్శన ఇంగ్లాండ్లో చూస్తున్నాం, దోహా సదస్సులో చూసాం, అనేక ప్రపంచ సదస్సుల్లో, ప్రపంచ సమ్మిట్స్లో, వరల్డ్ బ్యాంక్ ఒప్పందాలు జరుగుతున్న టైంలో, WTO ఒప్పందాలు జరుగుతున్న సందర్భంలో, గతంలో అనేక ఒప్పందాలు జరుగుతున్న సందర్భాల్లో లక్షలాది మంది ప్రజలు లోపల ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరిగితే బయట ప్రొటెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు బీజేపీని మించిపోయి
అసలు ప్రొటెస్ట్ తెలియజేయడం ఒక నేరంగా పరిగణించి అసలు వచ్చిన వాళ్ళని వచ్చినట్లు పైపెచ్చు అట్లా రావడం, నిరసన వ్యక్తం చేయడం అవమానకరం అన్నట్టుగా, అదేదో వాళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూ, విద్యార్థి సవాల్ అన్నట్టుగా తీసుకుని దారుణంగా మాటలు కానీ, కార్యకర్తల్ని హ్యాండిల్ చేసిన తీరు కానీ, వాళ్ళు ఎక్కడెక్కడ గెలిచినారో, ఎంతమందికి గాయాలయ్యాయో, ఎంతమందికి దెబ్బలు తగిలాయో ఇసిరి పడేశారు. సుదీర్ఘకాల మహిళా సంఘ అనుభవాలు ఉన్నటువంటి ఎంతమందో ఇక్కడ పాల్గొన్నారు. వాళ్ళ నిబద్ధతలో భాగంగా, ఉద్యమ లక్ష్యాల్లో భాగంగా గతంలో కూడా వాళ్ళు మిస్ వరల్డ్ లాంటి పోటీలు జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేసిన సంస్థలుగా, సంఘాలుగా, బెంగళూరులో సైతం జరిగినప్పుడు అరెస్ట్ అయినటువంటి అనుభవం ఉన్నటువంటి సంస్థలు, సంఘాలు ఇది నిరసన ప్రదర్శిస్తున్నారు. పాలసీలో భాగంగా కనీసం ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలా, వాళ్ళ పాలసీలో భాగంగా వాళ్ళు వ్యతిరేకత చూపిస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మహిళల్ని మార్కెట్ వస్తువులుగా చూపించి మార్కెట్ల విస్తరణలో భాగంగా వస్తువులు అమ్ముకోవడానికి నిర్వహించి ప్రోత్సహించేటువంటి ఈ పోటీలని సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం అవమానకరం, అభ్యంతరకరం అని చెప్పి దాదాపు 2 నెలలుగా ఫిబ్రవరి 20 నుంచి మొదలుపెడితే దాదాపు 2 నెలలుగా మనం పోరాటం చేస్తున్నాం. కానీ మన పోరాటాలని, మనం ఇచ్చినటువంటి అనేక వినతి పత్రాలని, మనం చూపించిన నిరసన రూపాలని లెక్క చేయకుండా బేకాచలు చేస్తూ ఇవాళ ప్రభుత్వం పోటీ నిర్వహించడమే కాకుండా ఉద్యమకారుల పట్ల చూపించినటువంటి నిర్బంధం కానీ, వాటి వ్యవహరించిన తీవ్ర అభ్యంతరకరమే ఇవాళ మహిళా సంఘాల్లో కనిపిస్తున్నాం. అట్లాగే అరెస్ట్ చేసిన కార్యకర్తల్ని మొయినాబాద్ ఒక బ్యాచ్, నార్సింగ్ ఒక బ్యాచ్, రాజేందర్ నగర్ ఒక బ్యాచ్, గచ్చిబౌలిలో ఒక ముగ్గురు, వాళ్ళని చాలాసేపు వ్యాన్లలో పెట్టి వాళ్ళందరూ చెప్తారు, వాళ్ళ వ్యాన్లలోనే పెట్టి ఆఖరికి మమ్మల్ని మా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి, గచ్చిబౌలి తీసుకెళ్ళారు. ఇట్లా ఒక్కొక్క బ్యాచ్ని ఒక్కొక్క దగ్గర బస్సుల్లో దిగనేయకుండా ఎక్కడంటే అక్కడ వాళ్ళని మిస్హ్యాండిల్ చేయడం చేశారు. ఇది ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం తీరు కాదు. ఇచ్చిన ప్రజాస్వామ్య హామీని తుంగలో తొక్కి పూర్తిగా చెత్తపుట్ట దాఖలు చేసినట్టుగా ఉల్లంఘించిందని ఉపయోగిస్తున్నాం. అట్లాగే ఆ తర్వాత గత 3 రోజులుగా సూర్యాపేటలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు ముందస్తు అరెస్టు, ప్రివెంటివ్ అరెస్టు పేరుతో విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. నిన్నటికి నిన్న సోముల్లా ప్యాలెస్లో సాయంత్రం ప్రోగ్రాం ఉంది, డిన్నరు కాన్సర్ట్ ఉంది అని, ఉదయం లాడ్ బజార్లో వాక్ ఉంది అని చెప్పి, హెరిటేజ్ వాక్ లాడ్ బజార్, చార్మినార్ లాడ్ బజార్లో హెరిటేజ్ వాక్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తే ఈ ఉద్యమకారులు వాళ్ళ ప్రెస్టేజ్ ఏదో పోతున్నట్టు, వాళ్ళ సొమ్ము ఏదో పోతున్నట్టు, వాళ్ళకి పెద్ద అవమానమైనట్టు తెల్లవారుజాము నుంచి ఇళ్ల మీద పడి అనేక మంది కార్యకర్తల ఇళ్ల మీద పడ్డారు. వరలక్ష్మి కావచ్చు, మా ఇల్లు కావచ్చు, ఆఫీసు హైదరాబాద్ ఆఫీసు, ఏఎంఎస్ఎస్ వాళ్ళ ఆఫీసు, మార్క్స్ భవన్, అట్లాగే అరుణజ్యోతి ఇంటి దగ్గరికి, అట్లాగే మా ఇంటి దగ్గరికి 5:30కే పోలీసులు వచ్చారు. పొద్దున్నే ఎవరమైన అద్దెళ్లలో ఉండొచ్చు, పత్తులలో ఉండొచ్చు, కానీ నివాస ప్రాంతాల్లో ఉంటాం. మన చుట్టూ అనేక ఫ్యామిలీస్ ఉంటాయి. భయభ్రాంతులకు గురి చేస్తూ ఉదయమే అంతమంది పోలీసులు వచ్చి ఆ రకంగా బయటికి రానివ్వకుండా ఏదో పెద్ద నేరం చేసినట్టు, సంఘ విద్రోహ శక్తులు లేకపోతే లోపల ఎవరో నేరస్తులు దాక్కున్నట్టుగా పోలీసులు వ్యవహరించిన తీరు చూడకుండా మేము ఖండిస్తున్నాం. ఆఫీసులు చుట్టూ కావచ్చు, ఇళ్ళ చుట్టూ కావచ్చు, నిన్న ఉదయం 5:30 మొదలుపెట్టి రాత్రి 12:30 వరకు మా ఇంటి ముందు వచ్చి కొద్ది బయటకు స్టార్ట్ చేస్తారు. బెల్లు కొట్టి మీ ఇంటి ముందు ఉన్నాం, ఫోన్ తీసి మీ ఇంటి ముందు ఉన్నాం, తలుపు తెరబడినది మొదలుపెట్టి రాత్రి 12:30 వరకు కూడా బయటకు వెళ్తే మేము అరెస్ట్ చేస్తాం అన్న తీరుగా వాళ్ళు ఆ వైఖరికి వ్యవహరించారు. ఇవన్నీ కూడా తీవ్రంగా కనిపించింది. అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నిర్మించినటువంటి అనుభవం ఉన్నటువంటి మహిళా సంఘాలుగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైనటువంటి సంఘాల సంస్థలుగా ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, మహిళల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా వృద్ధాప్య పెన్షన్లు లేవు, ఉద్యోగాలు తీసి రిటైర్ వాళ్ళకి పెన్షన్స్ లేవు, మున్సిపల్ కార్మికులకి జీతాలు 3 నెలలకు 6 నెలలకు ఇవ్వడమే కాకుండా 1000 రూపాయలు తగ్గించిస్తున్నారు. ఏ విషయం అడిగినా బడ్జెట్లు లేవని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఇంత ఆర్భాటంగా అట్టహాసంగా ప్రజల సొమ్ముని
తగలబెట్టి వినియోగించి చేస్తున్నటువంటి ఈ పోటీల పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయడమే కాకుండా ఈ పోటీల పట్ల ఈ పోటీల మీద నిరసన వ్యక్తం చేసిన ఉద్యమకారుల పట్ల ప్రత్యేకంగా ఉద్యమకారుల పట్ల వ్యవహరించినటువంటి నిర్బంధ వైఖరి